ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనము నుండి 22వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్క పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు జల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ప్రియ దేవునికి బిడ్డలారా, యేసు ప్రభువారు తన పరిచర్యలో ఒక అద్భుతమైన కార్యములు దేవాలయము శుద్ధి చేసే విషయంలో ఈ దినము ధ్యానించబోతున్నాం. వాస్తవానికి యేసు ప్రభువారు కానా నుండి ఆయన కపెర్నహూమునకు వెళ్ళి కొన్ని రోజులు ఆయన అక్కడ బస చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక ఇల్లు ఆయన అద్దెకి తీసుకొని ఆయన తన శిష్యులు యూదియా ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళినా కపెర్నహూము పట్టణములో వారు బస చేసేవారు. కపెర్నహూము నుండి నజరేతుకి చాలా దగ్గర, కొంత దూరమే కనుక మరియమ్మ అలాగే తన మరి కొంతమంది కుమారులు పుట్టిరి కదా, యేసుప్రభుకు సహోదరులుగా వారు వచ్చి ఆయనతో దర్శించి మాట్లాడడానికి వచ్చి వెళుతూ ఉండేవారు. అయితే పస్క పండుగ సమీపించినప్పుడు, ఇది వాస్తవానికి యేసుప్రభు వారి యొక్క చివరి దినాల్లో జరిగిన సంఘటన, కానీ యోహాను అది ప్రారంభంలోనే ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యూదుల పస్క పండుగ, యేసుప్రభు వారు సిలువకు ముందు పస్క పండుగ ఆయన పాటించాడు. అది యెరూషలేమునకు వెళ్ళి ఆ పస్క పండుగకు వెళ్ళినప్పుడు దేవాలయములో ఆయన భయంకర వ్యాపారము చేస్తున్నటువంటి వ్యవస్థను చూశాడు. వాస్తవానికి దేవుని ఆలయానికి దేవుని ప్రజలు ప్రార్థన నిమిత్తం వెళ్ళాలి, కానీ అనేకమైన దేవాలయములో అందరూ ఒక్కసారి వస్తారు కాబట్టి ఏదైనా అక్కడ
దినాల్లో ప్రజలలో ఉండేది. దేవాలయము దగ్గర ఎడ్లు తీసుకొచ్చి, గొర్రెలు తీసుకొచ్చి, పావురాలు తీసుకొచ్చి అమ్మేవారు. అంతేకాకుండా రోమియుల యొక్క రూకలు వేరే, అలాగే యూదుల యొక్క షెకెళ్ళు వేరే. కనుక ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ రోమియుల యొక్క రూకలు, మరి వారు యూదుల యొక్క షెకెలు, ఈ రెండిటికి తేడా ఉండడం బట్టి దేవాలయానికి సంబంధించిన యూదుల యొక్క ఆ రూకలు మాత్రమే అక్కడ చెల్లాలి, షెకెళ్ళు. కానీ రోమియోలు తాలుగా ఆ యొక్క ఏదైతే కరెన్సీ ఉంటుందో అది అక్కడ చెల్లుబాటు అవ్వదు. కనుక యాజకులు ఏం చేసేవారంటే, కొంతమంది అక్కడ వ్యాపారస్తులను కూర్చుండబెట్టి, ఈ రోజుల్లో కూడా చాలామంది కొన్నిసార్లు కొంత అమౌంట్ తీసుకొచ్చి ఫోన్పే చేయరా అంటే 1000కి 100 రూపాయలు, 2000కి 200 రూపాయలు, 5000కి 500, ఈ విధంగా అమౌంట్ తీసుకుంటారు. సేమ్ అలాంటి కేటగిరీ వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. వీరేం చేస్తారంటే, దేవుని మందిరంలో ఒకవేళ గనుక ఒక షేకెల్ ఇవ్వాలంటే ఈ రోమ ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి కరెన్సీ అక్కడ చెల్లదు అని ఆ రూకలు మార్చేవారు 100కి ఇంత అని చెప్పి వారు అమౌంట్ ఎక్స్ట్రా తీసుకునేవారు. అది యేసేకి నచ్చలేదు. ఎందుకంటే దేవునికి ఆ అమౌంట్ విషయంలో వీరు చేసే వ్యాపారము, మరి దేవుని పేరట చేసే ఈ వ్యాపారము యేసేకి నచ్చలేదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఒక త్రాడు తయారు చేసి తాడుతో కొరడాలు చేసి ఆ గొర్రెలను, ఎడ్లను, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని దేవాలయం నుంచి బయటికి తోలివేసి రూకలు మార్చేటటువంటి వారికి రూకలు జల్లేసి వారి బల్లలను పడద్రోశాడు. అక్కడి నుంచి ఈ వ్యాపారం అనేటటువంటి వ్యవస్థ ఇక్కడ ఉండకూడదు అని ఆయన గద్దిస్తూ, పావురాలన్నీ అమ్ముతున్న వారిని ఇక్కడి నుంచి తీసుకుని పొండి అని చెప్పి ప్రభు ఒక మాట అంటాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. యేసు ప్రభు వారు అవన్నీ ఇక్కడి నుంచి తీసుకుని పొండి అని చెప్పి, అప్పటికే ప్రధాన యాజకులు ఈ వ్యవస్థలో బలమైన హస్తం ఉంది. రాజకీయ నాయకులు కనుక ఈ రోజుల్లో వారికి వారి యొక్క అభిమానులకు ఆధిక్యత ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోండి, ఏదైనా కార్యకలాపాలు చేసుకోండి అని ఆధిక్యత ఇచ్చినప్పుడు వారిని ఎవరు లేపలేరు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే తాలుగా, మేము ఎంపీ తాలుగా అని గర్వంగా చెప్తారు. ఇప్పుడు ఈ వ్యాపారస్తులందరూ కూడాను మేము ప్రధాన యాజకుల తాలుగా అని చెప్పిన యేసు ప్రభువారు, మీరు ఎవరు తాలూకు కావచ్చు, దేవుని ఇంట్లో, తండ్రి ఇంట్లో వ్యాపారము చేయడం నిషేధము అని వారిని మందలించి ఇక్కడ నుంచి అన్నీ పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి వారికి తోలివేసి యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టుగా శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క ఇల్లు అది సమస్త జనులకు ప్రార్థన మందిరము, అందులో వ్యాపారం చేయకూడదు. సో దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. తండ్రి, నీ దేవాలయము కట్టించాలని, నీ ఇంట్లో అనేక మంది కూడి ప్రార్థించాలని, నీ ఇంట్లో నేను నిత్యం ఉండాలన్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. అవును, ఆ మాటను శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభువారు ఈ దేవాలయము శుభ్రం చేస్తున్నారు అంటే దావీదు చెప్పిన మాటలు ఈరోజు మా గురుగారు నెరవేరుస్తున్నారు. దేవునింట్లో వ్యాపారం చేయకుండా ఆ ఇల్లు అది పవిత్రంగా ఉండాలని చెప్పిన మాటలు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ యూదులు అధికారులు ఆవేశంగా యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈ కార్యం చేయించున్నవే, ఈ సూచక క్రియలు మాకు ఏ సూచక కార్యములు చూపిదవని ఆయనను అడిగారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఎవరయ్యా నువ్వు ఇవన్నీ ఆపుతున్నావు,
దేవుని ఇల్లు ప్రార్థన ఇల్లు అంటున్నావు, దేవుని ఇల్లు ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నావు, ఇది తండ్రి ఇల్లు కేవలం ప్రార్థన ఇల్లు అంటున్నావు. అసలు ఏంటి, దేనికి, ఎందుకు ఈ గందరగోళం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇవన్నీ ఆపుతున్నావు, అసలు నీ సూచక క్రియలు ఇది చూపించు, నువ్వు ఎవడివి, నువ్వు ఏమిటి అని చెప్పి ఆయనను వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన అద్భుతమైన జవాబు మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ దేవాలయము పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు వారికి ఒక అద్భుతమైన ఛాలెంజింగ్ వారికి ఆ రోజు ఇస్తూ ఉన్నాడు. ఈ దేవాలయం ఎప్పటికీ శుభ్రంగా ఉండాలి, ఇక్కడ ప్రార్థన జరగాలి, పరిచర్య జరగాలి. కానీ దాన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా, దొంగల గుహగా చేస్తున్నారే, అది ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్తూ తన శరీరాన్ని ఆయన చూపిస్తూ అంటున్నాడు. ఆయన, ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, నేను దానిని 3 దినాల్లో కడతాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా బెత్తిరిపోయారు, ఆశ్చర్యమైపోయారు. ఇదేంటి, 47 సంవత్సరాలు పట్టినటువంటి కట్టడానికి పట్టిన ఈ దేవాలయము 3 రోజులు ఈయన కట్టేస్తాడా, 3 రోజులు దీనిని నిర్మించేస్తాడా అని చెప్పి వారు రకరకాలుగా తన గురించి మెంటల్గా మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. 47-8 సంవత్సరాలు పట్టిన కట్టబడిన దేవాలయము 3 రోజులు ఈయన కట్టిపడేస్తాడా అని చెప్పి వారు భిన్నంగా తన గురించి ఆలోచించినప్పుడు ప్రభు అయితే చెప్పింది, శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆ దేవాలయం గురించి మాట్లాడాల. అది రాయి మీద రాయి పెట్టి కట్టడానికి 48 సంవత్సరాలు కావచ్చింది. అయితే యేసు ప్రభు తన శరీరం గురించి ఆయన సూచిస్తున్నాడు. మీరు ఈ దేవాలయము అంటే తన శరీరాన్ని వారు సిలువలు చంపినప్పుడు 3 రోజుల్లో కట్టాను అని చెప్పి ఆయన తెలియజేసినప్పుడు అది ఎవరికి కూడా ఆ రోజుల్లో అర్థం కాల, ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు, ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు, మరి ఎక్కువగా నమ్మారు. ఎందుకంటే అవును, ఆయన సిలువలో చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు కనుక యేసు ప్రభు తన దేవాలయం ఆయన కట్టగలిగాడు అని. సో ఈరోజు దేవాలయం అంటే కేవలము మనం నిర్మించినటువంటి రాళ్ళు రప్పలతో కట్టబడింది కాదు, దేవుడు నిర్మించిన మానవుని యొక్క హృదయమే దేవాలయం. కనుక రండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయం నీకు ఆలయంగా ఇస్తున్నాను, నా హృదయంలో నివసించండి. నా హృదయం వ్యాపారపు ఇల్లుగా కాకుండా ప్రార్థన ఇల్లుగా, నిత్యము నీకు ప్రార్థించే వ్యక్తిగా నన్ను దీవించు అని దేవునికి మనము అడుగుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా మమ్మల్ని దర్శించి మీ యొక్క కృప సమృద్ధిత మాకు అనుగ్రహించండి. మా హృదయాలు మీకు దేవాలయంగా అర్పిస్తున్నాం. మీరు మాలో నివసించి మీకు మహిమకరంగా ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైన ప్రజలుగా తీర్చిదిద్ది మీకు కృపతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.